వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల విద్యా సామర్థ్యాల పెంపునకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మునీర్ భయ్యా యాదిలో సంస్మరణ సభ. హాజరై నివాళులర్పించిన పాత్రికేయులు, రాజకీయ, ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంస్థల నాయకులు. సింగరేణి మారుపేర్ల కార్మికుల సమస్య పరిష్కారంకై హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రజావాణిలో దరఖాస్తు చేసిన మారుపేర్ల విజిలెన్స్ బాధితులు. గోదావరికని రామగుండం రైల్వే స్టేషన్ పరిసరాల్లో అర్ధరాత్రి తనిఖీలు చేపట్టిన రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారానికి కృషి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. విద్యార్థుల విద్యా సామర్థ్యాల పెంపుకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పెద్దపల్లి అమర్నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలూరులో జరిగిన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓల వర్క్షాప్ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 12వ నుండి విద్యా సంవత్సరం మొదలవుతుందని, పాఠశాల ప్రారంభం నుండే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచడంలో ప్రతి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కంటే ముందే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు అందరూ కూడా వృత్యంత్య శిక్షణ పొంది ఉన్నారని, బోధన నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ప్రతి విద్యార్థి బోధన సామర్థ్యాలను పెంచాలని, గత సంవత్సరం ప్రాథమిక పాఠశాలలో FLN అంత్య పరీక్షలో 69% అచీవ్మెంట్ పొందడం జరిగిందని, ఈసారి విద్యార్థులు ధారాళంగా చదవడంలో, అర్థం చేసుకుని రాయడంలో, గణిత సామర్థ్యాలను చాలా చక్కగా చేయడంలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు ప్రతి నెల జరిగే కాంప్లెక్స్ సమావేశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ 85% అచీవ్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలని, దీనికి అన్ని విధాలుగా జిల్లా విద్యాశాఖ సహాయ సహకారాలు అందిస్తుందని, ప్రతి నెల సందర్శించిన పాఠశాలలో సమీక్షలు నిర్వహించి ఎక్కడైతే సామర్థ్యాలు పెంచాలో అక్కడ ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మాధవి, AMO PM షేక్, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక ఉద్యమకారులు మునీర్ భయ్యా యాదిలో సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా RG1 GM లలిత్ కుమార్, మునీర్ తనయుడు మయూర్తో కలిసి పాత్రికేయులు, రాజకీయ, ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంస్థల నాయకులు మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల మరణించిన పాత్రికేయులు చిరంజీవి శ్రీనివాస్ మునీర్లకు సంతాపం ప్రకటిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కళాకారులు మునీర్ పాత్రికేయునిగా, సామాజిక ఉద్యమకారుడుగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ పాటల రూపంలో వినిపించారు. నల్లని నేల సిజాగి పేదల చేతి అరుణ పతాక, కలం పట్టిన కాంతి జ్యోతిగా, కలం పట్టిన కాంతి జ్యోతిగా, తెలంగాణ ఉద్యమాల వీచిగా, జోహారు జోహారు భాయి మునీరు, జగమెరిగినట్టి జర్నలిస్టు అయ్యా మునీరు, జోహారు జోహారు భాయి మునీరు, జగమెరిగినట్టి జర్నలిస్టు అయ్య మునీరు. పసిబిడ్డల పోసిన పులు, ఎన్ని పుల చేపుల పులు, పసిబిడ్డల పోసిన
ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు, రాజకీయ, ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంస్థల, యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఒక జర్నలిస్టుగా, కమ్యూనిస్టుగా, సామాజిక ఉద్యమకారునిగా మునీర్ పేద ప్రజానీకానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. మునీర్ మరణం పాత్రికేయ రంగానికి, కార్మికులకు, కర్షకులకు, సామాన్య ప్రజానీకానికి తీరని లోటన్నారు. పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పకపోయినా తాను జీవించి ఉన్నంతకాలం వారు చేసిన పోరాటాలు, ప్రజా సమస్యల పట్ల స్పందించిన తీరు, సేవలు ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. మునీర్ కలం నుండి వెలువడిన ప్రతి అక్షరం ఒక అగ్నికణంలా, తూటాల్లాగా ఉండేవని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సింగరేణి జేఏసీకి కన్వీనర్గా వ్యవహరించారని గుర్తు చేశారు. నిర్బంధాల సమయంలో తమ జీవితాలను పణంగా పెట్టి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వార్తా కథనాలను అందించిన వారిలో మునీర్ ఒకరని చెప్పుకొచ్చారు. మునీర్ విగ్రహాన్ని గోదావరికని ప్రాంతంలో ఏర్పాటుకు కృషి చేద్దామన్నారు. కాగా మునీర్ విగ్రహ ప్రతిష్టాపన, మునీర్ జీవితంపై పుస్తకం ఆవిష్కరణ, ప్రతి సంవత్సరం మునీర్ పేరిట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు ఇవ్వాలని రామ్మూర్తి సభలో ప్రతిపాదనలు చేశారు. నిరాడంబరుడే కాదు, నిగర్వి కూడా. ఒక్కసారి పరిచయం అయితే ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది అన్న మాదిరిగా వ్యవహరించే తత్వం మునీర్ అన్నది. అలాంటి మునీర్ అన్న చనిపోయాడన్న విషయం వ్యక్తిగతంగా నన్ను, మా జర్నలిస్టు లోకాన్ని తీవ్రంగా కలవరపరిచింది. సమాజం కోసమే పనిచేసి అందరి చైతన్యం కోసం ముందుకు సాగిన మునీర్ అన్న కేవలం జర్నలిస్ట్గానే కాదు, అన్ని రంగాలతో సత్సంబంధాలను కలిగి ఉన్నారు. ఆయన పట్ల అభిమానులు కూడా ఉన్నారు. అందులో అత్యధికులు మన గోదావరి ప్రాంతంలోనే ఉన్నారు. కానీ నలుగురికి ఆదర్శంగా జీవించడం గొప్ప విషయం. చాలా అరుదుగా ఉంటారు ఆదర్శవంతులు. అలాంటి ఆదర్శవంతుల్లో ఒకరు మునీర్ అన్న. విద్యార్థి దశ నుండే ఉద్యమాలను ఊపిరిగా పంచుకొని తన 67 ఏళ్ల జీవిత ప్రస్థానంలో సింహభాగం అంటే దాదాపు 50 సంవత్సరాలు లడాయి కోసం, అంటే సామాజిక సమస్యల మీద లడాయి కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మునీర్ అన్న. 1985లో ఆయన విలేకరి ప్రస్తావన మొదలవడానికి ప్రారంభం ఎలా జరిగిందంటే, ఆయన అక్కడ ఉన్నటువంటి మందమూరులో ఉన్నటువంటి సమస్యలను రాసి పత్రికలకు పంపటం. ఆయన అప్పటి విలేకరి గారు. ఆయన రాత తీరు బాగున్నది అనే దాని దగ్గర ఆయన మొదట ఆంధ్రజ్యోతిలో మన దగ్గరనే ఉండే కిషన్ అన్న, రుద్రపట్ల కిషన్ అన్న, ఈయనకు ఒక ఎంపీ ఎలక్షన్లలో మందమరికి పోయినప్పుడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా మందమరికి పోయినప్పుడు ఆ నాయకుడు వెంట ఉన్నటువంటి వ్యక్తిగా కిషన్ అన్నకు బోధన చేసినటువంటి విశ్వాసంతోనే ఆయన మునీర్ అన్న గుర్తుపెట్టుకొని ఈ పేరు చూసి ఆయన ఆంధ్రజ్యోతిలో ఈ లేఖలు అని వచ్చేది. ఆ లేఖల శీర్షికలో మొదటగా ఆయన రాసినటువంటి వార్తలు ప్రసిద్ధమని. తర్వాత జనతా దక్షిణ ఎక్స్ప్రెస్ దుర్ఘటన జరిగినప్పుడు మంచిర్యాలలో కాకుంటే 7 కానాల మోరి మందమరిలో ఆ ప్రమాదం జరిగి ఉండేది. ఆ వరదలో కొట్టుకుపోయింది. ఆ ఫోటోలు వేసి పంపడం ద్వారా అట్లా ఆయన మొదట 1985లో ఈనాడు విలేకరిగా ప్రారంభమై ఈ మర్డర్ కేసులో ఉండడని షికాయతులు చేయడం వల్ల ఆయన ఆంధ్రజ్యోతిలో వార్తలు ఆపిన వెంటనే అదే సమయంలో ఆంధ్రజ్యోతికి వచ్చిండు. అట్లా ఆంధ్రజ్యోతి వినీరుగా ఈ కోల్బెట్లో ఆయన పేరు స్థిరపడిపోయి జర్నలిస్టుగా, ఆయన జర్నలిస్టులుగా ప్రజల కోసమే జీవనం అని ప్రజల కోసమే పనిచేసినటువంటి గొప్ప మహా నాయకుడు మునీర్ అన్న. అయితే మునీర్ గారి కోసం మనం మాట్లాడుకున్నప్పుడు అసలు సింగరేణి ప్రాంతంలో కోల్బెట్టు పరివాహక ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతం. ఈ గోదావరి నీళ్లు తాగిన వాళ్ళందరికీ కూడా ఆ ఉక్రోషము, ఆలోచన, ఆ ఆవేశము అన్నీ కూడా కలవాలి. కేవలం పాత్రికేయులు కాదు, మనసులో కూడా ఆ భావం వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలు, ఈ ప్రాంతంలో జరిగినటువంటి తిరుగుబాటు, ఈ ప్రాంతంలో జరిగినటువంటి అనేకమైన కార్యక్రమాలకు వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు కనుక వాళ్ళకందరూ కూడా ఆ విషయం వస్తుంది. పాత్రికేయ రంగానికి ఆలోచించినప్పుడు బొగ్గు గారికి ఇంటికి మధ్య దర్శనం జరిగింది. బొగ్గు గనిలో మా తల్లిదండ్రులందరూ కూడా పనిచేసినాం. ఆడ బావి దూరం పెట్టే ఇబ్బందులు, అక్కడ సంబంధించిన పరిసరాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, గరీబ్ గులాయిలో పనిచేసిన సందర్భాలు, వాళ్ళకి నీళ్లు లేకుండా, దిక్కులు లేకుండా, తల్లి సరిపడిన వేతనాలు, మధ్యానికి బాధిసిన సందర్భాలు, అక్కడ బాగా ఆ కోపం అందరితో ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కుటుంబం మీద ప్రభావం చూపించాడు. అక్కడ వృత్తి పెరిగినటువంటి పిల్లలు కాలక్రమేణంగా ఎదిగారు. అదంతా కూడా చిన్నప్పటి నుంచి మనసులో పెరిగిన వాళ్ళంతా కూడా అవకాశాలు వచ్చినాయి. ఈనాడు నాటి పత్రికలు, జ్యోతి నాటి పత్రికలు వచ్చిన తర్వాత పాత్రికేయులుగా
కోలుపెట్టు ప్రాంతంలో మీరు గమనిస్తే అందరూ సింగరేణి కార్మికుల పిల్లలే పాత్రికేయులుగా. ఈ సింగరేణి కార్మికుల పాత్రికేయులుగా ఎప్పుడైతే పిల్లలు పెన్ను పట్టుకున్నారో వాళ్ళ పెన్నులో ప్రతి నిత్యం ఆ ఘర్షణ కనిపించాయి. ప్రతి నిత్యం ఆ కుటుంబ ఘర్షణ, ప్రతి నిత్యం ఆ కార్మికుల ఘర్షణ, ప్రతి నిత్యం బొగ్గుగా యూనియన్ల ఘర్షణ. తర్వాత సమాజంలో జరిగే రుగ్మతలు మనకు తెలిసి ఇక్కడ ఏ రకంగా జరుగుతున్నాయనే విషయంలో కూడా ఘర్షణ అంతా వివరించడం వల్లనే కోలుపెట్టు ప్రాంతంలో పాత్రికేయులు ప్రజల పక్షాన్ని నిలవడం అనేకమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారనే విషయాన్ని అంటే ఒక కాజు మీద కొట్లాడేటప్పుడు ఈ శశవిషలు మొహమాటాలు లేకుండా నిలబడే తత్వం మునీర్కి ఎంత ఉన్నదని చెప్పడానికి మాత్రమే నేను చెప్తున్నాను. జర్నలిజం కు సంబంధించి 2-3 విషయాలే ఆయన చాలా ప్రస్థానం ఉన్నది. చాలా మంది ఇట్లాంటి సభలలో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు కరోనా ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచమంతా ఎవ్వరికి తెలియకుండా ఎట్లా వ్యాప్తి చెందిందో 60వ దశకంలో ఎక్కడెక్కడో విప్లవాలు రకరకాల చోట్ల ఇతర ప్రాంతాల్లో మన దగ్గర బెంగాల్లో కానీ ఇట్లా స్టార్ట్ అయిన ఉద్యమాలు అదొక కరోనా గాలిలో ఇట్లా వచ్చినట్టు మొత్తం ప్రపంచం అంతా ఒక విప్లవోద్యమ వాతావరణం, ఒక చైతన్యం, ఒక తిరుగుబాటు వచ్చింది. ఆ సంఘర్షణకు సమాజం కూడా అప్పుడు అట్లాంటి వాతావరణం కలిగి ఉన్నది. కోరికోడు మరి మునీరన్న ఆర్టికల్స్ నేను కూడా జ్యోతిని చదువుతూ ఉంటాను. మునీరన్న ఆశయాల కోసం బ్రతికిడు తప్ప కేవలం ధనార్జన అటువంటి అవి లేకుండా ఏదో ఆశయం కూడా ప్రతి వ్యక్తికి ఆశయం సిద్ధిస్తే ఈరోజు ఇంతమంది జ్ఞాపకం చేస్తున్నామంటే ఆయన యొక్క చేసిన పోరాటం నిజంగా భూస్వాముల వ్యతిరేకంగా ఇంతకుముందు సామాన్య చెప్పినట్టు కూడా అనేక అంశాలు పెద్దలందరూ చెప్పినారు. కరోనా సమయంలో నేను రామూర్తులను కలిసిన అనవకైనా బుక్స్ తింటే నేను బుక్స్ చదవాలంటే ఇప్పుడు మునిరన్న రాసిన పుస్తకం అమ్మ అనే పుస్తకం నాకు ఇచ్చింది. నిజంగా ఆ పుస్తకం చదువుతామంటే కంప్లీట్ ఒక 7-8 సార్లు అయినా బుక్స్ అది. అందులో ఏముందంటే నిజంగా భూస్వాములకు ఏ విధంగా ప్రోటెక్షన్ వాళ్ళపైన అనేక అంశాలు రాయడం జరిగింది. అది నిజంగా నేను చాలా ఆ పుస్తకం చదివి నాకు కళ్ళకి నీళ్ళు వచ్చింది. అంటే అక్కడ ఏం జరుగుతున్నది ఆ బుక్లో రాసి నిజంగా రాబోయే కాలంలో కూడా ముందర చెప్పినట్టు నాకు ఒక థింకింగ్ అంటే ఆలోచన ఉండే రానుగాక ప్రతి సంవత్సరం వర్ధంతి కానీ జయంతి కానీ తప్పకుండా ఈ ప్రాంతంలో మందమరిలో భూస్వామి హత్య కేసులో మునీరన్నకు యావజ్జీవ కారాగార శిక్ష పడినప్పుడు అతన్ని పేరోల్ పైన, పేరోల్ అంటే శిక్ష పడినటువంటి ఖైదీలను మనం సెలవు కాలంగా ఇంట్లో తల్లిదండ్రులకు, భార్యాభర్తలకు, పిల్లలకు ఎవరికో బాగలేదని చెప్పేసి ఒక 10 రోజులు 15 రోజులు మనం తీసుకొని వస్తాం. అటువంటప్పుడు తీసుకొచ్చినప్పుడు అతను ఆ ఆర్డర్లో మనం షూరిటీగా అప్పుడు భాస్కర్రావు గారు, కామ్రేడ్ భాస్కర్రావు గారు బ్రతుకునేవారు. షూరిటీగా ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్ అంజయ్య, తర్వాత ఇంకొక మిత్రుడు సర్వ, వారు షూరిటీగా ఉండి ఇక్కడ సిఐ సమ్ రెడ్డి ఏదో ఉండేది, ప్రకాష్ రెడ్డి గారు ఆ కాలంలో ఇక్కడనే ఉంచేసి ఇక్కడ మిత్రులతోటి ఇక్కడ ఈ గోదావరి కని మట్టితోటి అతనికి ఒక చిన్న రిలీఫ్ అనేది దొరకడం జరిగింది. అలాంటి అనుబంధం ఇక్కడ. ఈ సంస్మరణ సభకు సీనియర్ పాత్రికేయులు మాదాసు రామ్మూర్తి అధ్యక్షత వహించగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్, ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్, మాజీ అధ్యక్షులు వంశీ, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సతీష్, సీనియర్ పాత్రికేయులు కుమార్, మునీర్ తమ్ముడు, ఎండి సందాని, రాజకీయ నాయకులు, యూనియన్ ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు దీటి బాలరాజు, కె స్వామి, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, తుమ్మల రాజిరెడ్డి, రియాజ్ అహ్మద్, విశ్వనాథ్, ఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి మారుపేర్ల కార్మికుల సమస్య పరిష్కారంకై శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రజావాణిలో మారుపేర్ల విజిలెన్స్ బాధితులు దరఖాస్తు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసిన సింగరేణి మారుపేర్ల బాధితులు తమ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. మారుపేర్ల సమస్య కారణంగా తమ బతుకులు రోడ్డున పడ్డాయని విన్నవించారు. కేవలం ప్రభుత్వంపై భరోసాతోనే మారుపేర్ల కార్మికులు ఉన్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అభ్యర్థించారు. మా ప్రజావాణి దరఖాస్తును పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపుతారని ప్రభుత్వంపై ఎంతో ఆశతో ఉన్నామని తెలిపారు. కాగా సింగరేణి మారుపేర్ల గ్రీవెన్స్ నెంబర్ ఈ అప్లికేషన్ని ఎనర్జీ డిపార్ట్మెంట్ ద్వారా సింగరేణి యాజమాన్యానికి ఫార్వర్డ్ చేయడం జరిగింది.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా గురువారం అర్ధరాత్రి గోదావరికని పట్టణంలో రామగుండం రైల్వే స్టేషన్ ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైల్వే సిబ్బంది, షాపుల యాజమాన్యం, ప్రయాణికులతో కలిసి సిపి మాట్లాడారు. ప్రధానంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న ముందస్తు చర్యలో భాగంగా స్థానిక పోలీసులు చేపడుతున్న పోలీస్ పెట్రోలింగ్ తీరుతెన్నులతో పాటు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి మద్యం షాపులు, ఇతర వ్యాపార సంస్థలు పాటిస్తున్న సమయపాలనపై పోలీస్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ తనిఖీలో గోదావరికని ఏసీపీ రమేష్, గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రవీందర్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి ఉన్నారు. రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష పెద్దపల్లి మండలంలోని మూలసాల గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు, కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ పూర్తి చేసి పరిష్కరించాలన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో విచారణ పూర్తయిన వాటిని వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తుకు వాటి పూర్తి వివరాలు తీసుకోవాలని, భూభర్తీ చట్టం ప్రకారం వాటి పరిష్కారానికి పగడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి తహసీల్దార్ రాజయ్య, కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జగదీశ్వరరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష కోరారు. శుక్రవారం రోజున జిల్లాలో ఆయిల్ ఫామ్ మొదటి పంటగా 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొదటి ఆయిల్ ఫామ్ గెలల కోతకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుకు రైతులందరూ ముందుకు రావాలని, ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు అనేక లాభాలున్నాయన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు అవసరమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన పత్తి శ్రీనివాసరెడ్డి అనే రైతు సెప్టెంబర్ 2011లో 2.5 ఎకరాల 150 చెట్లు నాటడం జరిగిందని, 4 సంవత్సరాల తర్వాత కోతకు రావడం జరిగిందని, ఇదే స్ఫూర్తిని తీసుకుని మిగతా రైతులు కూడా ఆయిల్ ఫామ్ ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. రైతుల సమస్యలు ఏమైనా ఉంటే తమకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. రైతులు కలెక్టర్ సూచన మేరకు ఉపాధి హామీ పథకంలో కూడా అంతర కృషికి కలుపు తీయడం చేర్చాలని, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని త్వరగా ప్రారంభించాలని రైతులు కలెక్టర్కు విన్నవించారు. రైతుల సమస్యల మేరకు కోతకు పూర్తయిన ఆయిల్ ఫామ్ రైతులకు త్వరగా డబ్బులు వారి ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మన జిల్లాలో వచ్చే సంవత్సరం మార్చిలోగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పూర్తి అవుతూ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం గెలల కోత పూర్తయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తున్న వాహనాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీనివాసరెడ్డి పొలంలో ఆయిల్ ఫామ్ మొక్కను నాటారు. ఈ ఆయిల్ ఫామ్ తోట వేసినందుకు శ్రీనివాసరెడ్డి దంపతులను జిల్లా కలెక్టర్ శాలువతో సత్కరించారు. ఈ సమావేశంలో జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్మోహన్ రెడ్డి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, తహసీల్దార్ జగదీశ్వరరావు, ఆయిల్ ఫామ్ కంపెనీ సీఈఓ కేసు కళ్యాణ్కర్, హార్టికల్చర్ అధికారి మహేష్, మాజీ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సరోజల పెళ్లి రోజు వేడుకలను శుక్రవారం గోదావరికని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కామా విజయ్ ఆధ్వర్యంలో గోదావరికని అమ్మ పరివార ఆశ్రమంలో వివేక్ వెంకటస్వామి సరోజల వివాహ దినోత్సవ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మల్లికార్జున్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పెళ్లి రోజు కేక్ను కట్ చేసి చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామి తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ తండ్రి బాటలోనే ప్రజాసేవకు అంకితమయ్యారని కొనియాడారు. ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా ఆ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న వివేక్ పెద్దపల్లి ఎంపీగా ఉన్న సమయంలో మూతపడిన ఆర్ఎఫ్సిఎల్ను తెరిపించడం జరిగిందని, 10 కోట్ల మాడిటోరియంను కూడా ఇప్పించడం జరిగిందన్నారు. గౌరవ చెన్నూరు శాసనసభ్యులు మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మరియు సరోజ దేవి గారి వివాహ దినోత్సవ సందర్భంగా అమ్మ పరివారంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు కామా విజయ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం హాజరైన మిత్రులందరికీ కూడా వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వివేక్ గారి గురించి ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే వెంకటస్వామి గారి తనయుడుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ ప్రాంతంలో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో కేంద్ర మంత్రి పదవిని సైతం త్యజించి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అదే కాకుండా ఈ రోజు వరకు ఆ కుటుంబంలో ప్రత్యేకించి వివేక్ వెంకటస్వామి గారి మీద ఏ విధమైన అవినీతి మచ్చ లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో మూసివేయబడిన ఆర్ఎఫ్సిఎల్ను తెరిపించి 10,000 కోట్ల రూపాయల మారిటోరియం ఇప్పించిన ఘనత కూడా మన వివేక్ వెంకటస్వామి గారికి చెందుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చెన్నూరు శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత కూడా 10 సంవత్సరాల పాటు పెండింగ్లో ఉన్న కేతనపల్లి ఆర్ఓబిని కూడా అనతి కాలంలోనే ఓపెన్ చేయించిన ఘనత కూడా వివేక్ వెంకటస్వామి గారికి చెందుతుంది.
అంతేకాకుండా ఈరోజు చెన్నూరు ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ చెన్నూరు అభివృద్ధిని ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అంతేకాకుండా వారి తనయుడు వంశీకృష్ణ గారు కూడా ఈ ప్రాంత నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తుతూ ఈ ప్రాంత ప్రజల మన్నలను చొరగొన్న వ్యక్తి వంశీకృష్ణ గారు. ఆ విధంగా వారి ఇద్దరు తండ్రి కొడుకులు కూడా ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ పేద ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పరపు మధు, నరేందర్ రెడ్డి, రఫీక్, అజిం కృష్ణ, మహేష్, శ్రీనివాస్, విజయ్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో నూతనంగా నిర్మితమైన శివాలయం త్రిశక్తి అమ్మవార్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు. నూతన ఆలయం నిర్మాణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడంతో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, ఆయన సతీమణి మనాలి ఠాకూర్లు పాల్గొని ఆలయ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణం ద్వారా గ్రామానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పడిందని, ప్రజలు సుఖశాంతులతో ఐక్యతతో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన గ్రామ పెద్దలు, దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువజనులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల విద్యా సామర్థ్యాల పెంపునకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మునీర్ భయ్యా యాదిలో సంస్మరణ సభ. హాజరై నివాళులర్పించిన పాత్రికేయులు, రాజకీయ, ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంస్థల నాయకులు. సింగరేణి మారుపేర్ల కార్మికుల సమస్య పరిష్కారంకై హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రజావాణిలో దరఖాస్తు చేసిన మారుపేర్ల విజిలెన్స్ బాధితులు. గోదావరికని రామగుండం రైల్వే స్టేషన్ పరిసరాల్లో అర్ధరాత్రి తనిఖీలు చేపట్టిన రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారానికి కృషి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.